సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి అంటూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో అనేక విషయాలు సీబీఐ బయటపెట్టింది. అఫిడవిట్ లో పలు కీలక అంశాలు వెల్లడించింది. కేసులో దాఖలైన క్వాష్, డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు ఇవ్వకముందే 6 న్యాయమూర్తులు బదిలీ అయ్యారు అని సీబీఐ పేర్కొంది. ఇక జగన్ కేసులో ఇప్పటి వరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జీలకు స్థానచలనం అవుతోంది అని సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా జగన్ కేసులో ఉన్న నిందితులు అంతా శక్తిమంతులే అని వివరించింది. ఏదో ఒక కారణంతో ఒకదాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు అని సీబీఐ ప్రస్తావించింది. విచారణ వేగంగా జరగాలి అంటే సీబీఐ కోర్టులో ఖాళీలు భర్తీ చేయాలంది.